ఆత్మార్పణతో స్త్రీల ఆత్మగౌరవం ఎంతో గొప్పదని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రుజువు చేసిందని మాజీ మంత్రి శాంతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం దినోత్సవం సందర్భంగా శుక్రవారం సనత్నగర్లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలోని శ్రీ పబ్బా వీరాంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవతగా నిత్య పూజలను అందుకుంటుందని తెలిపారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్, జమీబేగ్ నోమాన్, పుట్టల మోహన్, పురుషోత్తం, వసీం, శ్రీ వాసవి మాతా సామూహిక సేవా సంఘ నాయకులు, చైర్మన్ బిజ్జాల శివశంకర్, ప్రెసిడెంట్ ఉప్పల యాదగిరి, సెక్రటరీ వంకాదారి చంద్రశేఖర్, ట్రెజరర్ కింకేరి వెంకటేశ్వర్, మహిళా ప్రెసిడెంట్ పబ్బా భారతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమృతస్య దేవదారణో భూయాసం. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణః. గౌతమి తీర్థ నివాసినికి వంకదారి చంద్రశేఖర్. ఆర్యవైశ్యులందరికీ ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా శుభాకాంక్షలు. ఈరోజు మనము పబ్బా ఆంజనేయ స్వామి గుడిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేసుకుంటున్నాము. ఈ గుడి డెవలప్ కోసం చాలా కష్టపడుతున్నాము. కొంచెం దయచేసి ఆర్యవైశ్యులు భక్తులు ఈ గుడిని ఒకసారి వేయించేసి ఈ గుడి యొక్క నిర్మాణంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈరోజు జరిగే కార్యక్రమం అంగరంగ జరుపుతున్నాము. కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆరగించాల్సి చూస్తున్నాం. ఈరోజు వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవము. ఆత్మార్పణ దినోత్సవం అంటే 102 గోత్రికులకు కుటుంబాలకు వారి పుణ్య దంపతులకు వాసవి మాత తనతో పాటుగా స్వర్గానికి మోక్షం ప్రసాదించి ఈశ్వర లోకానికి తీసుకెళ్ళిన రోజు అన్నమాట. ఇది కొందరు ఏమంటారంటే మనకి ఏదో కాదు, మనకు చాలా శుభప్రదం, మోక్షానికన్నా మించినది ఏమి ఉండదు. ఇట్టి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సేవా సామూహిక సంఘం తరపున మేము చేయడానికి నిశ్చయించి మా అందరి భక్తులు, శ్రేయోభిలాసులు అందరి సహకారంతో ఎంతో ఘనంగా చేస్తున్నాము. ఈరోజు మా యొక్క కోరికను మన్నించి మా సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారు, మా మిత్రులు సనత్ నగర్ పుర ప్రముఖులు అందరికి వచ్చినందుకు వారికి కూడా మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమము ఉదయం గంగా పూజ మరియు తర్వాత అమ్మవారికి ఫలపంచామృత అభిషేకము, స్థాలపాలకుడైన శ్రీ పబ్బాంజనేయ స్వామి గారికి ఫలపంచామృత అభిషేకము, నల్లపోచమ్మ తల్లికి ఫలపంచామృత అభిషేకము, దీని తర్వాత సహస్ర కుంకుమార్చన మరియు పంచకుండీలతో హోమము 20 మంది జంటలతో హోమం చేయడానికి కమిటీ వారు నిర్ణయించినారు. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, మిత్రులకు అందరికీ అమ్మవారు కృపాకటాక్షాలు అందించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి.